హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నాకు తెలిసినంత వరకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఈ రెసిపీ అనేది పెట్టలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర, ఉప్పు చేప, గుడ్డు ఈ 3 వేసి చేశాను. ఎంత రుచిగా ఉంటుందంటే మాటలో నేను చెప్పలేను. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్కసారి వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించాను ప్రతి పాయింట్ కూడా. మన సబ్స్క్రైబర్స్ మాత్రం గ్యారంటీగా ఈ రెసిపీ చేయండి. చాలా బాగా వస్తుంది. వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మనం ఆకుకూర వేస్తున్నాం కాబట్టి. తెచ్చుకోకుండా మొదలెట్టేద్దాం పదండి. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్‌గా ప్రతి పాయింట్ కూడా చెప్తా వెళ్ళాను. సేమ్ అలాగే చేయండి. అసలు టేస్ట్ తగ్గేదే ఉండదు. ముందుగా ఒక 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒకే ఒక్క స్పూన్ పసుపు వేశాను. ఒకే ఒక్క స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు 3 గుడ్లు నేనైతే ఉడకపెట్టుకున్నాను. ఈ 3 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో కట్ చేసుకోండి. మధ్యలో కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎంతవరకు ఫ్రై చేయాలంటే మీ ఇష్టం అది. మీకు ఎంత క్రంచినెస్ కావాలంటే అంతగా చేసుకోవచ్చు. ఈ గుడ్లని ఎక్కువసేపు వేపితే కనుక మీకు క్రంచినెస్ బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చండి. మనం కర్రీ చేసేటప్పుడు ఈ గుడ్డులో యాల్క్ ఉంది కదా మధ్యలో, ఈ సొన ఏదైతే ఉందో చాలామంది కర్రీ చేస్తున్నప్పుడు విడిపోతుంది, కర్రీలో కలిసిపోతుంది అనుకుంటారు. కలవదండి. నేను ఇక్కడ వేపేస్తున్నాను కదా, తిప్పి కూడా వేపుతున్నాను. ఇలా వేపినప్పుడు ఏమవుతుందంటే మనం వేపినప్పుడు ఆ యాల్క్ మొత్తం కూడా గట్టిపడిపోయి అందులో ఉండిపోతుంది, బయటికి రాదు. అందుకే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. అర్థమైందా? మనకి సొన ఏదైతే ఉందో కర్రీ చేస్తున్నప్పుడు బయటికి రాదనమాట. అందుకే మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తున్నాం. నేనైతే నాకు రెడ్గా వచ్చేంత వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను. క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా మనమైతే తీసేద్దాం. మొత్తం అన్నీ అయితే తీస్తానండి. చూసారా, నాకు ఈ విధంగా అయితే వచ్చినాయి. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఆనియన్స్ అండి, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి. అర్థమైందా? సేమ్ ఆయిల్లో 2 ఉల్లిపాయలు అనమాట, వీలైనంత సన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకున్నాను. గ్రేవీ కదా, గ్రేవీకి ఉల్లిపాయ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది. ఇక్కడ ఇంకొక సీక్రెట్ టిప్ అండి. ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో బాగా వేగాలి. వేగకపోతే మనకి రుచి రాదనమాట. ఎంత వేగాలంటే ఈ ప్రతి ఆనియన్ కూడా క్రంచీగా అయిపోవాలి, గోల్డెన్ కలర్ అనేది రావాలి. వస్తేనే మనకి రుచి. మీరు ఏదో ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు వేపేసి మీరు రిమైనింగ్వి వేసేస్తే పచ్చిగానే ఉంటుందండి, అంత రుచి రాదు. మనకి రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో కర్రీస్ నేను మీకు ఆ విధంగా చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే చేయండి. ఒక 8-9 నిమిషాలు ఈ ఆనియన్స్ అనేవి లో ఫ్లేమ్లో ఉంచుకుని వేపుకోండి. నాకైతే వేగిపోయినాయి. వేగిన తర్వాత ఒక 10-15 కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ రెండింటితో పాటు జీరా, 1 స్పూన్ జీరా అయితే నేనైతే వేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టు ఒక్క 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే మనం కర్రీ మొత్తం కూడా చేస్తామండి. మీడియం ఫ్లేమ్ కూడా పెట్టాం. ఎందుకంటే ఈ కూర ఏదైతే ఉందో లో ఫ్లేమ్లో చేస్తే దాని రుచి వేరు. లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడికిస్తే ఆ రుచి వేరండి. మనకి వాసన కూడా చాలా కమ్మగా వస్తుంది. తిన్నప్పుడు మీకు ఆ రుచి మొత్తం కూడా తెలుస్తుంది. అందుకే లో ఫ్లేమ్లోనే నేనైతే ఉడికిస్తున్నాను. ఇప్పుడు నాకు ఆనియన్స్ వేగినాయి, అలాగే ఈ కరివేపాకు కూడా వేగిపోయింది. ఒక 5 మిర్చి వీలైనంత సన్నగా నేనైతే కట్ చేసుకున్నాను. మిర్చి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి. వీటితో పాటు ఒకే ఒక టమాటో అండి. ఇక్కడ ఇంకొక సీక్రెట్, 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఎప్పుడైతే 2 ఆనియన్స్ తీసుకున్నామో ఒక టమాటో అయితే పడుతుంది. అదే 4 ఆనియన్స్ తీసుకుంటే 2 టమాటోస్ అయితే పడతాయండి. ఈ విధంగా మనకి కొలత అయితే ఉంటుందన్నమాట. సింపుల్, ఏం లేదు. 2 ఆనియన్స్ తీసుకున్నారంటే ఒక టమాటో, ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ టమాటో కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే గ్రేవీ కాబట్టి గ్రేవీకి అన్నీ కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కలిపినప్పుడు కానీ రైస్లో బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం చేసే ఈ కర్రీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ రావాలంటే ఇందులో నేను వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, బ్రింజాల్. బట్ ఇది ఆప్షనలే. కొంతమంది బ్రింజాల్ తినరు, అంటే ఇష్టం ఉండని వారైతే దీన్ని తీసేయచ్చు, ఇది స్కిప్ చేసేయచ్చు. బ్రింజాల్ అనేది వేయక్కర్లేదు. ఓకే, ఈ బ్రింజాల్ కూడా వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఎందుకంటే ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో కొంచెం నిదానంగా వేగుతాయండి, కొంచెం టైం పడుతుంది. ఒక 4-5 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తరువాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఉడికేటట్టు
నేనైతే మొత్తం కలిపేస్తున్నాను అనమాట. అల్లం పేస్ట్‌లో కొంచెం పచ్చివాసన అయితే ఉంటుంది. ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం, 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు చేపలండి. నేను ఒక 6-7 ఉప్పు చేపలైతే వాష్ చేసుకున్నాను. ఒక 2, 3 సార్లు బాగా కడిగేసి వేసుకున్నాను. దీనితో పాటుగా ఒక 4 కట్టలు పాలకూర అయితే నేనైతే తెచ్చుకున్నాను. పాలకూర అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. మీరు వేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్, టొమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటే పాలకూర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నేనైతే చేస్తున్నాను ఈ కర్రీ అనేది. 4 మెంబర్స్, 5 మెంబర్స్‌కి చేయాలంటే క్వాంటిటీ అనేది ఇంకా ఎక్కువ పడుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ పాలకూరలో నుంచి మనకి వాటర్ అనేది బయటకొస్తుందండి. ఈ వాటర్ అనేది బయటకొచ్చేంత వరకు ఉడికించాలనమాట. అంటే ఒక 5-6 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. చూసారా? కింద చూస్తే మనకి పాలకూరలో నుంచి మనకి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇందులో మనం మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మసాలాస్ పెద్దగా ఏమీ ఉండవండి. ఇది తింటే ఇంకా తినాలనిపించాలి. సో, ఒకే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒకే ఒక స్పూన్ కారం వేసుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోండి. అంతే. అంతకుమించి ఇందులో ఇంకా ఏమీ వెయ్యమండి. ఒక్కసారి ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకుని గుడ్లు స్టార్టింగ్‌లో మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఎగ్స్ అన్నీ కూడా నిదానంగా ఒకటిగా ఏసేసుకుందాం. ఈ గుడ్లు వేసిన తర్వాత కలపకూడదు. కలిపితే గనక ఈ గుడ్డు విరిగిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ ఊరికే ఒక్కసారి అలా కలిపేసి ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ పోసేసి మూత పెట్టేయండి ఇంకా. నేను పోస్తున్నాను చూసారా? ఇలా పోసేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం. అంటే ఇప్పుడు మనం వేసిన పాలకూర గానీ, ఈ మసాలాస్ గానీ అన్నీ కూడా వాటర్‌లో కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఉంచేసి 20 నిమిషాలండి. 15-20 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయండి అంతే. మీకు మంచి వాసనొస్తుంది. కర్రీ అయిన తర్వాత కూడా చూసారా నాకు ఏ విధంగా తయారైందో? ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా పైకొచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే మనకి ఆయిల్ మొత్తం కూడా పైకొచ్చేస్తుందో ఇంక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఏంటి మరి ఏ విధంగా అనిపించింది? చేయాల్సిందే. మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇక్కడి దాకా చూస్తుంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్.